హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఎన్పిఎస్ మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకుని డిఫరెంట్ ఎన్పిఎస్ స్కీమ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది క్విక్ డెమో చూద్దాం. ఎగ్జిస్టింగ్ ఏదైతే మీ ఎన్పిఎస్ అకౌంట్ ఉందో ఆర్ మీ ప్రాన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకుని ఈ న్యూ మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్లో కూడా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది, అంటే మోర్ దెన్ వన్ స్కీమ్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది క్విక్ డెమో చూద్దాం. నాకు ఆల్రెడీ ఎన్ఎస్డిఎల్ ప్రోటీన్లో ఎన్పిఎస్ అకౌంట్ ఉంది. నేను దాన్ని యూజ్ చేసుకుని మీకు డెమో చూపిస్తాను. మిగతా సిఆర్ఎస్ తీసుకున్నా కూడా మోస్ట్లీ ఇలానే ఉండవచ్చు. సో ఎన్ఎస్డిఎల్ దాంతో చూద్దాం. ఇప్పుడు మీరు ఎన్ఎస్డిఎల్ లాగిన్ అవ్వాల్సి వచ్చింది ఫస్ట్. సో ఇక్కడ నేను లాగిన్ పేజ్కి వచ్చాను కదా, సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసుకుని ఎన్పిఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్పిఎస్ సెలెక్ట్ చేసుకొని మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అలానే క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ అని చెక్ మార్క్ ఉంది కదా, క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఎన్పిఎస్ మీ అకౌంట్ లోపలికి వెళ్తారు. సో ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మేక్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా, కాంట్రిబ్యూషన్ ఆన్లైన్ అని ఉంది కదా, ఆ సెక్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ కాంట్రిబ్యూషన్ జస్ట్ బేసిక్ ప్రాంప్ట్, ఇది ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబర్ సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ అని ఉంది కదా, ఇక్కడ మీ ప్రాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇక్కడ సబ్స్క్రైబర్ టైప్ అనేది NPS/UPS సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు SMS కానీ ఈమెయిల్ కానీ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కూడా ఎంటర్ చేసి వెరిఫై ఫాన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. సెండ్ ఓటీపీ అని కొట్టండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. సో ఇది సబ్సిక్వెంట్ కాంట్రిబ్యూషన్ పేజ్ అన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సేమ్ డే మోర్ దెన్ వన్స్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఇది మనకు అక్కర్లేదు. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సబ్సిక్వెంట్ కాంట్రిబ్యూషన్, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. అలానే దాని కిందకు వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్ కాంట్రిబ్యూషన్లో మళ్ళీ కామన్ స్కీమ్స్, సెకండ్ది వచ్చేసి పెన్షన్ స్కీమ్స్ అని ఉన్నాయి కదా, MFS. సో కామన్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ ఎన్పిఎస్ అకౌంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు చేస్తున్నది, ఇప్పటివరకు చేస్తున్నది, దాంట్లోకి వెళ్తుంది. మీరు అవి చూడొచ్చు. ఇక్కడ టైర్ 1 సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎగ్జిస్టింగ్ కామన్ స్కీమ్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఇవి ఎగ్జిస్టింగ్ నాకు సంబంధించిన కామన్ స్కీమ్స్. నేను ఈక్విటీకి 75%, అలానే లైక్ అదర్ టైప్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ బాండ్స్ మిగతా పర్సంటేజెస్ ఇవ్వడం జరిగింది అగ్రెసివ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని. ఓకే, సో ఇప్పుడు ఇది మనం మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేద్దాం. ఇప్పుడు నేనేది సెలెక్ట్ చేసుకున్నాను, పెన్షన్ స్కీమ్స్, MSF. సో ఇక్కడ మనం అగైన్ ఇవి కూడా టైర్ 1లోకి వస్తాయి అన్నమాట. టైర్ 1 పెన్షన్ స్కీమ్స్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ది పెన్షన్ ఫండ్ మేనేజర్. ఇక్కడ నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇందులో మీరు చూసినట్టయితే ఏదైతే ఫండ్ మేనేజర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో మనకి, SBI పెన్షన్ ఫండ్ హౌస్ కానివ్వండి, LIC కానివ్వండి, HDFC కానివ్వండి, ఆదిత్య బిర్లా, UTI, కోటక్, ICICI, టాటా పెన్షన్, యాక్సిస్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, DSP, ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్న ఫండ్ హౌసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో మోర్ దెన్ వన్ మనం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని కూడా మోర్ దెన్ వన్ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అది ఇప్పుడు చూద్దాం. నేను ఒక పెన్షన్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెలెక్ట్ ది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నాకు 2 పాపులేట్ అవుతున్నాయి. హై రిస్క్ ఫండ్ ఒకటి ఉండొచ్చు, అలానే మీడియం రిస్క్ ఉండొచ్చు, లో రిస్క్ కూడా ఉండొచ్చు అనమాట. సో మినిమం 2 అయితే ఫండ్ హౌసెస్ ఇక్కడ చూపించాల్సి వచ్చేది. సో బట్ అన్ని ఫండ్ హౌసెస్ ఇంకా కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్ని ఇంకా లాంచ్ చేయలేదు, 1 by 1 లాంచ్ చేస్తున్నాయి. సో ఇక్కడైతే 2 టైప్స్ ఉన్నాయి కదా, నేను అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అన్ని కాంట్రిబ్యూషన్ అమౌంట్, ఇక్కడ మీరు అమౌంట్ ఇవ్వాల్సి వచ్చేది, ఎంత అమౌంట్ అయితే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే కింద అమౌంట్ పాపులేట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే పేమెంట్ గేట్వే ఆప్షన్స్ ఉన్నాయి కదా, రేజర్ పే, అలానే బిల్ డెస్క్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ని కంప్లీట్ చేయాలి. పేమెంట్ గేట్వే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ బై సబ్స్క్రైబర్ అని 2 చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ పాపప్ అయి చూపిస్తుంది, డీటెయిల్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని చెప్పి ఓకే మీద క్లిక్ చేయండి. ఒక 2 days తర్వాత యూనిట్స్ మనకి అలాట్ అవుతాయి.
ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు 0 ఛార్జెస్, ఏం ఛార్జెస్ ఉండవు. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 0.75 ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే ఛార్జ్ పడుతుంది. సో అవన్నీ అన్నెసరీ, బెటర్ టు గో విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ యూపీఐ కూడా అవైలబుల్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, అలానే కార్డ్స్ ఉన్నాయి. సో నేను యూపీఐ యూజ్ చేసుకుని పే చేద్దాం అనుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేయగానే కంటిన్యూ అండ్ పే అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. సో మనం స్కాన్ చేసేసి యూపీఐ ద్వారా పే చేయొచ్చు. సో నేను యూపీఐ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫర్మింగ్ పేమెంట్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇంకొక 2-3 సెకండ్స్ ఆగినట్టయితే ఇది ఎన్పిఎస్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కన్ఫర్మేషన్ సబ్సిక్వెంట్ కాంట్రిబ్యూషన్ అని వచ్చింది కదా. సో ఈ రిసిప్ట్ మీకు ఇలా వచ్చినప్పుడు పేమెంట్ కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఇప్పుడు ఇంకొక ఫండ్ ఇన్వెస్ట్ చేయడం కూడా చూద్దాం. అగైన్ లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అగైన్ ఈ స్టెప్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్ కంట్రిబ్యూషన్ కొట్టిన తర్వాత వస్తుంది. సో మీ ప్రాన్ని మళ్ళీ వెరిఫై చేయాలి. సో ఓటీపీతో వెరిఫై చేస్తున్నాం. సబ్సిక్వెంట్ కాంట్రిబ్యూషన్ పేజ్కి వచ్చాం. ఇక్కడ మనం చూసినట్టయితే అగైన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ సబ్సిక్వెంట్ కాంట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెక్షన్లో వచ్చేసి పెన్షన్ స్కీమ్ ఎంఎస్ఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే పెన్షన్ ఫండ్ మేనేజర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. అగైన్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు తీసుకున్న ఫండ్ మేనేజర్ మీకు నచ్చినట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటే వేరే ఫండ్ మేనేజర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇక్కడ మనకి ఇప్పుడు ఉంది. సో నేను ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ మేనేజర్ కాకుండా వేరే ఫండ్ మేనేజర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఫండ్ మేనేజర్ యాక్చువల్గా ఒకటే ఫండ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. మేబీ ఎనీ అదర్ స్పెషల్ ఫండ్స్ కూడా వీళ్ళు తర్వాత లాంచ్ చేస్తారు, బట్ ఈ ఫండ్ నాకు ఓకే. సో నేను అది సెలెక్ట్ చేసుకున్నా. అగైన్ ఇక్కడ కూడా కాంట్రిబ్యూషన్ అమౌంట్ నేను ఇక్కడ ఇచ్చేసాను. చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ పాపులేట్ అయినాయి. అగైన్ గేట్వే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేస్తాను, యూపీఐ కాకుండా. సో దట్ మీకు బెటర్గా అర్థమవుతుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న, ఏదైనా ఏ బ్యాంక్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీరు అమౌంట్ పే చేయొచ్చు. సో బ్యాంక్ పేజ్కి ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి పే చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్ అని వచ్చింది. ఇది ఆటోమేటిక్గా అగైన్ ఎన్పిఎస్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది. సో సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా నేను వేరే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్పిఎస్లో మీరు కాంట్రిబ్యూషన్స్ చేసుకోవచ్చు. మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్లో మోర్ దెన్ వన్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలామంది కన్ఫ్యూజన్ ఉంది, ఎగ్జిస్టింగ్ ప్రాన్ కాకుండా కొత్త ప్రాన్ దీనికోసం యూజ్ చేయాలేమో అనుకుంటున్నారు. అట్లా యూజ్ చేయడానికి ఉండదు. అలానే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎన్పిఎస్ అమౌంట్ ఉందో దాన్ని ఈ కొత్త మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ మూవ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. అది కూడా ఇంకొకసారి నేను మీకు క్లారిఫై చేస్తున్నా. ఇంతకుముందు దీనికి ముందు సెషన్ మనం ఎన్పిఎస్ గురించి డీటెయిల్డ్గా కొత్త రూల్స్ ప్రకారం ఏమేమి చేంజెస్ వచ్చాయి అవన్నీ చెప్పుకున్నాం. ఆ సెషన్ ఇంకా మీరు చెక్ చేయనట్టయితే అది కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.